అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ 37. వెన్నెల వెలుగులో నెలరాజుని తలపిస్తున్న విక్రమ్ని చూసి చూపు తిప్పలేకపోయింది జాను. ఇక పాల గ్లాస్తో లోపలికి వచ్చి డోర్ వేసి లోపల కాస్త టెన్షన్ ఉన్నా దాన్ని బయటికి కనిపించనీయకుండా దాచేస్తూ మెల్లగా అతన్ని చేరింది జాను. తన ప్రజెన్స్ తెలుస్తున్న విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగాడు. అతడు చూస్తున్నాడని అర్థమైన జాను వెంటనే కళ్ళు కిందకి దించింది. విక్రమ్ అప్పుడు చూశాడు ఆమెని. క్రీమ్ కలర్ జార్జెట్ శారీలో గోల్డ్ కలర్ బార్డర్తో ఆమె వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే ఒంటి నిండా నగలతో చేపలాంటి కనులు టపటపలాడిస్తూ ముద్దుగా కనిపిస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తుండిపోయాడు. విక్రమ్ అతని చురకత్తుల్లాంటి చూపులు వలపు బాణాలుగా గుండెల్లో గుచ్చుతుంటే అటువైపు తిరిగింది జాను. వెనక నుండి హత్తుకుంటూ యువర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు హస్కీ వాయిస్తో. మత్తుగా చెబుతున్న విక్రమ్ మాటలకి ఆమె బుగ్గలు మందారాలయ్యాయి. ఇక ఇద్దరి మధ్యలో మౌనం. ఆమె గుండె సవడి లయబద్ధంగా వినిపిస్తుంది అతడికి. డోంట్ బీ పానిక్ అంటూ ఆమె మెడవంపులో పెదవులు నిలిపాడు. అతడు పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమంటే ఆమె నడుం మీద ఉన్న అతడి చేతులని గట్టిగా పట్టుకుంది. ఆమెను అతడి వైపుకు తిప్పుకుంటూ చుబుకం పట్టి పైకంటూ, మన మొదటి కలయిక ఎలా జరిగిందో నాకు గుర్తులేదు, కానీ మళ్ళీ కలయిక మాత్రం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తాను బేబీ అంటూనే ఆమెను అమాంతం ఎత్తి క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు బెదిరి చూపులు చూస్తూ. ఎక్కడికి బావా అనింది. డోంట్ టాక్స్ ఓన్లీ యాక్షన్స్ అంటూ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికో అర్థం కావట్లేదు. ఇక మూసిన కళ్ళ మాటున ఎన్నో వేల భావాలు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అన్న కుతూహలం ఆమెలో. దూదిపింజలాంటి ఆమె బాడీని అవలీలగా ఎత్తి తీసుకెళ్తుంటే, ఏంటి బావా అంత ఈజీగా నన్ను మోసుకెళ్తున్నావు, నీకు బరువుగా అనిపించట్లేదా అనింది జాను ఆమె మాటలకి నవ్వుకుంటూ. కొలనులో ఉన్న తామర పువ్వు నీటికి బరువవుతుందా అన్నాడు. అతని మాటలకి పెదవులు విచ్చుకున్నాయి జానుకి. ఇక అప్పటి వరకు వేడిగా ఉన్న ఒళ్ళు కాస్త చల్లగా అనిపిస్తుంటే ఎక్కడికి తీసుకొచ్చాడు. కళ్ళు తెరవాలని ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంటే డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు. ఇక కళ్ళు తెరవాలని అనుకున్న జాను అతడి మాటలకి కళ్ళు తెరవలేదు. అప్పటి వరకు అతడి చేతిలో ఉన్న జాను శుతిమెత్తగా తగులుతున్న పాన్పుకి, చుట్టూ మల్లెల వాసనకి మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ అరోమాని ఆస్వాదిస్తూ ఉంది జాను. ఇక ఓపెన్ అని చెవిలో చెప్పి ఆమెను ఒడిలోకి తెచ్చుకున్నాడు విక్రమ్. కళ్ళు తెరిచి చూసిన జాను కళ్ళు పెద్దవయ్యాయి. చుట్టూ వాటర్ ఫాల్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్న ఆ వ్యూని చూసి కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది. ఆ బెడ్ చుట్టూ వాటర్ ఫాల్స్ మధ్యలో ఉంది వాళ్ళ ఫస్ట్ నైట్ బెడ్. రకరకాల పూలతో అలంకరించబడి కళ్ళని ఆమె నమ్మలేనట్లుగా చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమె చీర లోపలికి చేతిని పోనిచి నడుంగిల్లాడు విక్రమ్. అతడి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తుంది జాను. ఇలా చూసి ప్రవోక్ చేయకు బేబీ అన్నాడు హస్కీగా. అతని మాటలకి మత్తుగా అనిపిస్తుంటే సిగ్గుతో తల తిప్పేసుకుంది జాను. విక్రమ్ కొంటెగా చూస్తూ ఆమెను అతడి వైపుకు తిప్పుకొని, ఇంత అందమైన అపరంజి బొమ్మని చూస్తూ ఊరుకోవడం కష్టం బేబీ. ఇక నా కష్టం తీర్చే రోజు వచ్చింది. ఇక నాకు సహకరిస్తావా అన్నాడు. అతడి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఆమె సైలెన్స్ అతనికి సమాధానం దొరికితే ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని ఊరిస్తున్న దొండపండు లాంటి పెదవులని అందుకున్నాడు. ఇక చుట్టూ క్లైమేట్, అతడి చేష్టలు ఆమెను టెంప్ట్ చేస్తుంటే అతడి జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ముద్దుకి సహకరిస్తుంది. ఇద్దరి పెదవులు ఒకరిలోని ఒకరి మధురామృతాన్ని జుర్రుకుంటూ ఎన్నో ఏళ్ల ప్రేమకి గుర్తుగా ముద్దుని బహుమతిగా ఇచ్చి ఆమెను చూశాడు. అప్పటి వరకు ఆశ్చర్యంగా ఉన్న ఆమె మోము ఇప్పుడు బెరుకుగా చూస్తుంటే నవ్వుకుంటూ, డోంట్ బీ షై, కూల్ బేబీ అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, గివ్ మీ యువర్ బాడీ విల్లింగ్లీ అని చెవిలో చెప్పాడు. అతడి మాటలకి కళ్ళు పైకెత్తి చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇక అతడిలో కరగడానికి రెడీ అవుతున్నట్లు అతన్ని చుట్టేసింది జాను. ఆమె కౌగిలి అతడికి ఆన్సర్ దొరికినట్లు ఆమెను ఇంకాస్త దగ్గరగా అదుముకొని ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ రిమూవ్ చేసి అతడి చేతి వేళ్ళు ఆమె వీపుపై సరిగమలు పలికిస్తుంటే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి. ఇంకాస్త గట్టిగా అదుముకుంది అతడిని. ఇక ఇద్దరిలో దూరం కష్టమనిపిస్తుంటే ఆమెను మెల్లగా బెడ్ మీదకి చేర్చి అరికాలి పాదం నుండి నుదురు వరకు ప్రతి అణువుని
అతడి పెదవులతో తడి ముద్దులు అద్దుతూ ఇద్దరి తనువులకి వలువలు అడ్డుగా అనిపిస్తుంటే ఎప్పుడు దూరమయ్యాయో కూడా తెలియలేదు. సృష్టి కార్యానికి అడ్డు రాకూడదు అని చంద్రుడు కూడా వాళ్ళ కలయికకి మబ్బుల్లోకి వెళ్ళి దాచుకున్నాడు. ఇక అతడి చేతలు చేసే మాయకి, పెదవులు చేసే సయ్యాటకి ఇద్దరి ఒంట్లో 1000 వాట్స్ కరెంటు పాస్ అయి శరీరాన్ని ఒకరికొకరి ఆధీనంలో నుండి వెళ్ళిపోతుంటే, రెండవ కలయిక మధురానుభూతులను ఆమెకు ఇస్తుంటే ఇష్టంగా అతడిని ఆమెలో కలిపేసుకుంది. మొదటి కలయికకి ఎంత నరకం అనుభవించిందో, రెండవ కలయిక ఎన్నో తీపి గుర్తులని ఇస్తుంటే మనస్ఫూర్తిగా ఆమె శరీరాన్ని అతనికి రాసిచ్చేసింది. ఆమెలో కరుగుతున్నంతసేపు ఇంతకంటే స్వర్గం ఇంకొకటుంటుందా అనిపించింది అతడికి. ఆమెకు కూడా ప్రేమ ఎన్ని మధురానుభూతులని ఇస్తుందో ఆ కలయిక వాళ్ళకి పాఠంగా నేర్పింది. కామం లేని ప్రేమ అది ప్రేమ కాదు, చేతులు కట్టి నిలువ అది గూడే కాదు, తొమ్మిదవాలని పువ్వు అది పువ్వే కాదు, అది వాసులు వాడమాగా సిగ్గుపడలేదు. ఇక చెమటలు చిందించిన శరీరాలతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో కూడా తెలియలేదు. వాళ్ళ శోభనం తర్వాత ఊర్లో అమ్మవారి జాతర ఉంది, వాళ్ళతో పూజ జరిపించాలి అని పంతులు గారు కాల్ చేయడంతో ఊరికి బయలుదేరారు అందరూ. ఇక వారం రోజులు ఊర్లోనే ఉండి చివరి రోజు అమ్మవారికి పూజ చేయించాలని చెప్పడంతో సరే అని అక్కడే వీళ్ళ కోసం స్పెషల్గా ఇల్లు అరేంజ్ చేశారు ఆ ఊరి పెద్ద మనుషులు. ఇక ఊర్లోకి చేరుకున్నాయి 10 కార్లు. 5 కార్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా 5 కార్లు సెక్యూరిటీ అన్నమాట. ఇక జాను, విక్రమ్ సింగరాజ్పల్లి ఊరు రాగానే కార్ ఆపాడు. ఇంకా దిగాలని కార్ డోర్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఆ ఊరి గాలి తగిలి ఒక్కసారిగా ఇద్దరిలో ఏదో పులకింత. ఎన్నో జ్ఞాపకాలు రీళ్ళ కళ్ళ ముందు కదలాడుతుంటే ఇద్దరు ఏదో లోకంలోకి వెళ్ళిపోయారు. ఆమెకు తెలియకుండానే రాజావారు అనింది కళ్ళు మూసుకొని. కళ్ళు తెరిచి పక్కన ఉన్న జానుని చూసి జాను అని పిలిచాడు విక్రమ్. అతడి మాటలకి కళ్ళు తెరిచి చూసి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే అప్పుడు ఆమె కళ్ళ ముందు రాజావారు చనిపోయిన ఆనవాళ్ళు గుర్తు రాగానే ఒక్కసారిగా ఏడుస్తూ రాజావారు అంటూ అతడి బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ అతడిని గట్టిగా హత్తుకుంది జాను. ఆమె తల మీద చేయి పెట్టి నిమురుతూ ఏమైంది బేబీ అని మృదువుగా అడిగాడు. మీకు ఏం గుర్తులేదా అనింది. నాకు అంతా గుర్తుంది దేవి అన్న పిలుపుకి ఆశ్చర్యంగా చూస్తూ మీకు ఎప్పుడు గుర్తొచ్చింది అనింది. ఒకరోజు బామ్మ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు రూమ్లో వాళ్ళిద్దరి ఫోటో కనిపించింది. ఆ రోజు విక్రమ్కి జాను పూర్వజన్మలో తన భార్య, ఇద్దరు ఒక రాజ్యానికి రాణి రాజు అని గుర్తొచ్చింది విక్రమ్కి. ఎప్పుడు గుర్తొచ్చిందో చెప్పాడు విక్రమ్. ఇక ఆ జ్ఞాపకాలు మళ్ళీ నెమరు వేసుకుంటూ అతన్ని మనస్ఫూర్తిగా హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టింది జాను. ఇక వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న ఊరి జనం. జాను, విక్రమ్ కార్ దిగగానే ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళిద్దరి స్టాచ్యూ ఎదురుగా కళ్ళ ముందు కనబడుతుంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. జాన్విక, విక్రమ్, ఇక మిగతా కుటుంబ సభ్యుల సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దరికీ హారతిస్తూ రండి బాబు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చారు అందరూ. జాను, విక్రమ్కి దిష్టి తీసి ఊర్లోకి ఆహ్వానించారు ఊరి పెద్ద మనుషులు. ఇక వాళ్ళు ఉండాల్సిన ఇల్లు చూపించి వాళ్లకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి విక్రమ్తో మాట్లాడాలని చెప్పగానే ఇక ఫ్రెష్ అయి వచ్చి అతడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం వెళ్ళాడు. మీ రాక మాకు ఎన్నో సంతోషాలనిస్తుంది రాజావారు. కొన్ని సంవత్సరాల మా నిరీక్షణ ఈనాడు నెరవేరింది. మా ఊర్లో పంటలు చేతి వరకు వచ్చే సమయానికి తుఫాను వచ్చి పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఆకలి చావులు మొదలయ్యాయి. ఇక అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ఆమెకు ఏం కోరికలున్నాయో మీ ద్వారా తెలుసుకుందామని మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది అని చెబుతుంటే చాలా బాధేసింది. రాణా విక్రమాదిత్య చేసిన పనికి ఇప్పటి వరకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు ఆ ఊరి వారంతా. ఇక పౌర్ణమి రోజు అమ్మవారిని శాంతింపజేసి మళ్ళీ ఊరిని కలగా మార్చి వెళ్ళాలి అని మనసులో అనుకుని మీ కష్టాలని నేను తప్పకుండా తీరుస్తాను, మీరు బాధపడకండి అని వాళ్ళకి భరోసా ఇచ్చాడు విక్రమ్. ఇక పక్క ఊరి వాళ్ళు కూడా మా ఊరిని దోచుకెళ్ళడం ఇంకా మానట్లేదు, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి, మా ఊరి మీద పెత్తనం చెలాయిస్తూ మమ్మల్ని బాధ పెడుతున్నారు రాజావారు అని చెబుతుంటే కోపం వచ్చి పిడికిలి బిగిసింది విక్రమ్కి. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఎవరి నుండైనా మీకు ప్రమాదం లేకుండా నేను చేసి వెళ్తాను అంటుంటే అతని మాటలకి సంతోషపడుతూ
మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ ఊరి వాళ్ళు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.